అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పరిస్థితుల్లో తీసుకొచ్చినారు. మీకు ఎంత జీతం వస్తుంది నెలకు? ఎన్ని నెలల నుంచి మీరు పనిచేస్తున్నారు? అసలు ఈ సీసీ కెమెరా పనిచేసింటే పరిస్థితి ఎట్లా ఉంది? మేము ప్రభుత్వ మధ్య దుకాణంలో గత 5 సంవత్సరాల నుంచి అది ఓపెన్ చేసినప్పటి నుంచి పనిచేస్తూనే ఉన్నాం. మన వచ్చే విషయం ఏంటంటే షాపులో కింద కెమెరాల కింద పనిచేసింటే అప్పటికప్పుడే తెలిసింది ఎవరు చేసింది, ఎప్పుడు చేసింది, ఎలా చేసింది అనేది. ఇంకోటి ఏంటంటే డబ్బులు కొని మనిషికి 2,37,730 రూపాయలు, మనిషికి 60,000 దగ్గరగా 60,000 వేసుకొని చేతి నుంచి కట్టాము. ఇంట్లో వాళ్ళ బంగారు తాకట్టు పెట్టి అప్పులు చేసి తీసుకొచ్చి కట్టాము. మాకు డబ్బులు ఎవరు ఇస్తారు? మేము కట్టిన డబ్బులు దాని గురించి పోలీసులు మాట్లాడలేరు, సెబ్ ఎక్సైజ్ వాళ్ళు మాట్లాడలేరు. ఆ కంప్లైంట్లో దాని ప్రస్తావనే కాలేదు. మాకు డబ్బుల విషయం గురించి న్యాయం చేయండి. ప్రొద్దుటూరు పరిధిలోని 12199 టీఆర్ఓ షాప్లో థెఫ్ట్ జరిగింది. 25th నైట్, 26th మార్నింగ్ షాప్ ఓపెన్ చేసినప్పుడు షాప్ సూపర్వైజర్స్ అండ్ సేల్స్ మెన్స్ ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్ ఒక డోర్ ఉన్నది. ఆ డోర్ పగలగొట్టేసి లోపల ఉన్న క్యాష్ బాక్స్ తీసుకెళ్లారు. మార్నింగ్ నాకు ఇంటిమేట్ చేశారు. నేను మా ఎస్ఐలకి ఫోన్లు చేశాను. వాళ్ళు మీటింగ్లో ఉన్నారు. తర్వాత నేను కూడా అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి చూశాను. వెళ్ళిన తర్వాత అక్కడ థెఫ్ట్ జరిగినట్టు మరి మా షాప్లో పనిచేస్తున్న అతను పోలీస్ 2 టౌన్ స్టేషన్ కూడా ఇంటిమేట్ చేసినట్టున్నాడు. నేను పోయినప్పుడు కానిస్టేబుల్స్ కూడా వచ్చారు, సిఐ గారు వచ్చారు, అంతా చూసుకున్నారు, చూసి వెళ్ళారు. మరి మా ఎస్ఐలు సిఐలు కూడా అక్కడ వెళ్ళి కానిస్టేబుల్స్ అంతా వెళ్ళి చూసి అక్కడ ఎంత అమౌంట్ అనేది వాళ్ళతో క్లియర్ చేసుకొని దాని మీద ఏం చేశారు, ఎఫ్ఐఆర్ చేశారా లేకపోతే ఏం రికవర్ చేశారా అనేది నాకేం తెలుపలేదు వాళ్ళు. నేను చూశాను, వాళ్ళకు ఏదో రికవర్ చేయించండి అన్నట్టు చెప్పేసి వచ్చేసాను. నేను రికవర్ చేయించండి అని చెప్పేసి వచ్చాను. వచ్చిన తర్వాత వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే పోలీస్ కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ దయచేస్తే అది ఇన్సూరెన్స్ ఏదో క్లెయిమ్ చేస్తాం. కాబట్టి ఆ రిపోర్ట్ అనేది నాకేం సబ్మిట్ చేయలేదు వాళ్ళు ఇంతవరకు కూడా. అక్కడ వాళ్ళు ఏం రాయించారు, ఏం చేశారు అనేది కూడా తెలీదు. నేను వాళ్లకు థెఫ్ట్ జరిగిందని చెప్పడం దాంట్లోనే నా మీదే వాళ్ళు రియాక్ట్ అయ్యి నన్ను ఏదో మాట్లాడారు అన్నట్టు నన్ను ఇది చేసి వాళ్ళు నా మీద కూడా చేశారు, ఎస్ఐలు సిఐలు. నేను గమ్మనే ఉన్నాను. ఇంతవరకు వాళ్ళు వచ్చి నా దగ్గర థెఫ్ట్ విషయం కానీ ఏ విషయం కానీ నాకు ఏది ఇంటిమేట్ చేయలేదు. ఆ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి నాకు. ఇంత అమౌంట్ థెఫ్ట్ అయింది, మేము రికవర్ చేసామనేది కానీ లేకపోతే ఎఫ్ఐఆర్ చేసామనేది కానీ ఏ విషయం నాకు తెలియదు. వాళ్ళు ఏం చేశారు, ఏం రాశారు అనేది కూడా తెలియదు. రికవరీ ఎట్లా చేసినారు రిపోర్ట్? ఆ విషయం నాకు ఎవరు చెప్పలేదా వాళ్ళు. ఆ విషయం చెప్తే కదా నాకు తెలుస్తుంది. ఎస్ఐ ఎవరైతే ఎఫ్ఐఆర్ తయారు చేశారో అక్కడ స్టేషన్కి ఎస్ఐలు సిఐలు ఉంటారు, కానిస్టేబుల్స్. ఆ కంప్లైంట్ విషయం అనేది ఎస్ఐలు సిఐ చేస్తారు. నేను ఇక్కడ డిఎం గా నేను అడ్మినిస్ట్రేషన్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ సిఎస్ఐ వాళ్ళు కంప్లైంట్ చేసి స్టేషన్ లో అందులో షాప్ లో పనిచేస్తున్న సూపర్వైజర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.